శ్రీమాత్రే నమః అండి. రేపటి రోజున కార్తీక పౌర్ణిమ. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతిత్యం శ్వవచాహి విప్రాః అన్నారు. ఈ శ్లోకం చదువుతూ కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించాలని శాస్త్రం చెబుతోంది. అయితే ఈరోజు వెలిగించినటువంటి దీపం కాంతిని చూసినా చాలు సమస్త జీవులకు కూడా శుభం కలుగుతుందిట. అయితే దక్షిణాయనంలో వచ్చే కార్తీక మాసం ఉపాసనకు సంబంధించింది. దీపారాధన చేస్తూ దామోదరం ఆవాహయామి, త్రయంబకం ఆవాహయామి అని శివకేశవులను ఆవాహన చేస్తారు. దైవీ శక్తి సంతరించుకున్న ఈ దీపాలు ఆత్మజ్యోతిని కూడా ప్రకాశింపజేస్తాయని ఒక నమ్మకం. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం అంతా కూడా అందరం ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో దీపాలు వెలిగించడం అన్నది మనం చేసేటువంటి పద్ధతి. అయితే ప్రదోష వేళలో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే విశేష ఫలితం వస్తుందని చెప్పి పెద్దలు చెప్తారు. ఏక సర్వదానాన్ని దీపదానం తథైకత అని శాస్త్రవచనం. అంటే అన్ని దానాలు ఒక ఎత్తు అయితే దీపదానం ఒక్కటి ఒక ఎత్తు. అయితే గోధుమ పిండితో కానీ లేదు వరి పిండితో కానీ తయారు చేసినటువంటి ప్రమిదను ఆవు నెయ్యితో వెలిగించి దీపాన్ని దానమిస్తే సకల దోషాలు తొలగిపోతాయని చెప్తారు. దీపారాధనకు దూది ఒత్తులు వెలిగిస్తే వంశాభివృద్ధి అని, అరటి తామర ఒత్తులను వెలిగిస్తే గనక సంతాన దోషం తొలగిపోతుందని పెద్దలు చెప్తారు. తెల్ల గన్నేరు ఒత్తులతో దీపం వెలిగిస్తే సిరి సంపదలు సమకూరుతాయని కూడా చెప్తారు. ఈ మంత్రం చదువుతూ వెలిగించడం శ్రేష్టం. ఒకవేళ ఆ మంత్రం రాకపోయినా కూడా భక్తి శ్రద్ధలతో మనసులో ఏదైతే ఈ భావన ఉందో ఆ భావాన్ని మనసులో తలుచుకుని వెలిగించినా కూడా అదే ఫలితం వస్తుంది. శ్రీమాత్రే నమః.